హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. బోటి ఫ్రైకి కావాల్సిన పదార్థములు: ముందుగా బోటిని ఒక 4-5 సార్లు బాగా ఉల్లిగడ్డ, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఒక 4-5 సార్లు కడుక్కొని ఉడకబెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, కలమాకు, కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న గరం మసాలా. ముందుగా బోటిని ఒక 5-6 సార్లు బాగా క్లీన్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. అందులో కొంచెం ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్ హీట్ అయ్యాక ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ సగం పసుపు, అల్లం పేస్ట్. ఈ నాన్ వెజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా, కల్లెమాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాసన పోయే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బోటి వేసుకుందాం. బోటి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే కడగనీకనే కొంచెం టైం పడుతుంది. చాలా నీట్గా కడుక్కోవాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఇప్పుడు బోటి వేసుకుందాం. కొంచెం ముక్క కారం పట్టినాక కుక్కర్ కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం. కొంచెం వాటర్ వేసుకొని మసాలాలు వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5-6 విజిల్ వచ్చినాక బంద్ చేసుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర. వేడి వేడి బోటి రెడీ.